श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्म सहित भरद्वाज महाराज की जय। हरि ओम गुरुदेव दत्त की जय। నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చీరాల స్వామి. అధ్యాయం 4. వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులు జీవన్ముక్తుల గురించి వ్రాస్తూ బాలోన్మత్త పిశాచవత్ అని వర్ణించారు. అంటే జీవన్ముక్తులు పసిపిల్లల వలె లేదా ఉన్మత్తుల వలె పిశాచముల వలె ఉంటారని వారి భావం. అందువల్ల వారిని గుర్తుపట్టడం చాలా కష్టం. రమణ మహర్షి జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలరు అని అన్నారు. షిరిడి సాయిబాబా షిరిడి చేరిన కొత్తల్లో ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేదు. అక్కల్కోట మహారాజ్ పసిపిల్లల వలె రాళ్లతోనూ మట్టితోనూ ఆడుకుంటుండేవారు. అవధూత స్వామి కూడా ఒకప్పుడు పసిపిల్లవాడిలాగా, ఇంకొకప్పుడు పిచ్చివాడిలాగా, మరొకప్పుడు దయ్యం పట్టిన వాడిలాగా కనిపించేవారు. ఈ అవధూత స్వామి అంటే చీరాల స్వామి మురుగు కాలువల ప్రక్కన, రోడ్ల ప్రక్కన మట్టిలోనూ యథేచ్ఛగా కూర్చొని ఒక్కొక్కప్పుడు మట్టిని గుప్పెళ్లతో తీసి నెత్తిమీద పోసుకుంటుండేవాడు. ఇక్కడ ప్రొద్దుటూరులో అవధూత శ్రీ కృష్ణయ్య స్వామి వారు ఉన్నారు. వారు కూడా ఇసుకను తినేవారు శ్రీకృష్ణుడిలాగా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కప్పుడు కూర్చున్నవారు కూర్చున్న చోటనే బట్టలలోనే మూత్ర విసర్జన చేసేవారు. ఆయా సమయాలలో ఆయన పసిపిల్లవాడిలాగా ఉండేవారు. ఒక్కొక్క సమయంలో తనలో తాను నవ్వుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటూ, రాత్రులందు అకారణంగా పెద్దగా కేకలు పెడుతూ, గట్టిగా తిట్టరాని తిట్లు తిడుతూ, ఒంటి మీద గుడ్డలు ఉన్నది లేనిది కూడా పట్టించుకోకుండా తిరుగుతూ పిచ్చివాడిలాగా ఉండేవారు. రాత్రిపూట రోడ్ల మీద, శ్మశానాలలోనూ తిరుగుతూ, పళ్ళు పటపటా కొరుకుతూ, తీవ్రావేశంలో దయ్యం పట్టిన వాడిలాగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన చేష్టలు చూస్తున్న నాకు ఆయన కేవలం ఒక పిచ్చివాడేమో అని, నేనేదో భ్రమిస్తూ ఆయనను దర్శిస్తున్నానేమోనని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తుండేవారు. అయితే ఈ అనుమానాల నుంచి నన్ను కాపాడి సరైన దృష్టితో చూచేందుకు తోడ్పడ్డ అంశాలు ఇవి. ఇతర మహాత్ములు ఆయన ఆధ్యాత్మికోన్నతి గురించి చేసిన ప్రశంసలు, ఆయన పూర్వచరిత్ర గురించి నా పూర్వ పుణ్యవశాత్తు నాకు తెలిసిన అంశాలు, భక్తుల అనుభవాలు. నేను చీరాల స్వామిని దర్శించడం మొదలుపెట్టిన 1 సంవత్సరానికి శ్రీ సాయి కృప వలన జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం నాకు లభించింది. వారు అతి చిన్న వయస్సులోనే భయంకర అరణ్య ప్రాంతాలలో తీవ్ర తపస్సు వలన పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందిన సాధు పుంగవులు. వీరు ఇప్పుడు శ్రీశైలం వద్ద హటకేశ్వరంలో ఆశ్రమవాసులై ఉన్నారు. ఒకసారి మేము వెళ్ళడం జరిగింది. ఇది సున్నిపెంట అని శ్రీశైలం దగ్గర ఉంటుంది. ఈ మధ్యనే సిద్ధి పొందారు. వారిని నేను జిల్లెలమూడిలో దర్శించినప్పుడు శ్రీ అవధూత స్వామి వారి గూర్చి వారికి చెప్పాను. వారు శ్రీ చీరాల స్వామి నిస్సందేహంగా పరిపూర్ణ జ్ఞానావస్థను పొందిన జీవన్ముక్తులు అని, వారి దర్శనం గొప్ప పుణ్యఫలము అని, వారు నాకు ప్రసాదించిన వస్తువులు ఎంతో శక్తివంతాలైనాయి అని చెప్పారు. శ్రీ పూర్ణానందులు కూడా తాము శ్రీ అవధూత స్వామిని దర్శించాలన్న కోరికే వెళ్ళబుచ్చారు. పరమ రామభక్తుడైన శ్రీ రంగన్న బాబు గారు గుంటూరు నివాసి చీరాలలో ఉండగా తరచూ శ్రీ చీరాల స్వామిని దర్శించి పాదాభివందనం చేసేవారట. శ్రీ చీరాల స్వామిని భక్తులు కొంతకాలం చిలకలూరిపేటలో ఉంచినప్పుడు శ్రీ రంగన్న బాబు గారు ప్రత్యేకంగా అక్కడకు వెళ్ళి స్వామిని దర్శించి వారికి ఫలాదులు అర్పించి తిరిగి వచ్చారట. నేను ఒకసారి బాబుగారిని దర్శించినప్పుడు నాతో ఆయన ఇలా అన్నారు: చీరాలలో బోధకాలు స్వామిని ఎప్పుడైనా దర్శించారా అయ్యా? ఆయన చాలా గొప్పవారు అని మా గురువు కోదండ రామస్వామి అంటే శ్రీరాముడు నాకు చెప్పారు. శ్రీరాముడు వారు రంగన్నబాబు గారికి చెప్పారట. నేను ఒకప్పుడు చీరాల స్వామి ఏమంటారో అని ఆయనని, మనది ఏ ఊరు స్వామి అని అడిగాను. అందుకు ఆయన నాకేసి చూచి,
అందరిది ఒకే ఊరేలే అన్నారు. ఆయనకు ఖండయోగం కూడా వచ్చయ్యా. ఒకనాటి రాత్రి ఆయన శరీరం ఖండాలుగా స్వర్ణ గేటు అంటే ఊరి పేరు స్వర్ణ గేటు సమీపంలో పడి ఉండగా స్వయంగా చూచాను. తిరిగి మరో రోజు ఉదయం ఆయన ఎప్పటిలాగా చీరాల రోడ్ల మీద తిరుగుతున్నారు అన్నారు. చీరాల వాస్తవ్యులైన వైద్య ప్రభాకర, వైద్యాచార్య, వృశ్చిక యంత్ర ప్రవీణ, సిద్ధ వైద్య శ్రీ వారణాసి సాంబశివరావు గారు శ్రీ చీరాల స్వామితో తమకు గల అనుభవాలను నాకు ఇలా లేఖగా రాశారు. వాటిని యథాతథంగా ఈ క్రింద పొందుపరుస్తున్నాను. లేఖలోని అంశాలు: శ్రీ 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 రమణానందులు లేక షణ్ముఖులు చీరాల స్వామివారు చిత్తూరు జిల్లాకు చెందినవారు. 1941 సంవత్సరం నుండి శ్రీవారు నాకు బాగా తెలుసు. 1941-42 సంవత్సరాల ప్రాంతములలో నేను విజయవాడలో నుండగా నాకు వీరి ప్రథమ దర్శన భాగ్యం లభించింది. అప్పుడు వీరికి బోధకాలు లేదు. వీరు ఎవరిని ఏమీ యాచించేవారు కాదు, ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. ఎక్కడ పడితే అక్కడే కూర్చుని ఉండేవారు. మనం రెక్క పట్టుకొని తీసుకెళ్లే పసిపిల్లవానికి వల్లే కూడా వచ్చేవారు. మనం ఏదైనా ఆహారం పెడితే చాలా కొద్దిగా మాత్రమే తినేవారు. ఒక్కొక్కప్పుడు యోగ సమాధిలో నడి రోడ్డు మీద పడుకొని ఉండేవారు. కారు వాళ్ళు హారన్ కొట్టినా అరచినా ఈయన పలికేవారు కారు. అప్పుడు కారులో వాళ్ళు దిగి వచ్చి ఈయనను తీసుకుపోయి మరొక చోట పడుకోబెట్టేవారు. శ్రీ స్వామి ఎప్పుడూ రెప్పవాల్చక, గుడ్డు కదిలించక గంటల తరబడి యోగముద్రలో ఉంటుండేవారు. ఒకసారి నేను వీరిని చూచేసరికి ఈయన విజయవాడలో గట్టు వెనక విద్యాధరపురంలో అంటే ఫస్ట్ వార్డులో పడుకొని ఉన్నారు. అప్పుడు వర్షం బాగా కురుస్తోంది. కంటి గుడ్ల మీద కూడా చినుకులు పడుతున్నాయి. అప్పుడు వర్షం బాగా కురుస్తోంది, కానీ స్వామి కళ్ళు తెరుచుకునే ఉన్నారు. నాకు అప్పుడు ఈయనలో ప్రాణం ఉన్నదా లేదా అనే సందేహం కలిగి దగ్గరకు పోయి తిన్నగా తట్టి చూశాను. కొంచెం కదలిక కనిపించింది. ఇదేంటి స్వామి అని రెక్క పట్టుకు లేవదీసి నా గదికి రమ్మని ప్రార్థించాను. కానీ స్వామి ఏమీ లేదు అని చెప్పి నా గదికి రావటానికి నిరాకరించి ఆ వర్షంలోనే అలాగే పడుకున్నారు. నా ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఒకసారి స్వామి నాకు దుర్గాలయం అంటే దుర్గకొండ దగ్గరకు దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర దర్శనమిచ్చారు. నేను కొండ మెట్లెక్కుతుండగా ఈయన నన్ను వెనక్కు పిలిచి, నీవు ఈ ఊళ్ళో ఉండవు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్లే 1 నెల రోజులలో నేను ఉద్యోగం చేయు కంపెనీ వారితో దెబ్బలాడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటికి వచ్చాను. నేను ఊరికి వచ్చేటప్పుడు శ్రీవారి కోసం వెతికి లబ్బీపేటలో ఆయనను కలుసుకున్నాను. వారు చిరునగవుతో నన్ను చాలా ఆదరంగా చూచారు. వారి చేతిలో ఉన్న పండు నాకు ప్రసాదమిచ్చి, నీకు యోగ సామ్రాజ్యం అబ్బుతుంది అన్నారు. తర్వాత 1 మాసము రోజులకే అంటే నెల రోజులకే శ్రీ 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 గోపానందనాథుల వారి దర్శనం నాకు లభించింది. వారు నాకు యోగ మహిమ, యోగనిధి, యోగసిద్ధి, యక్ష, గామ, దహర యోగములను గూర్చి వివరించి నాకు తెలియచేశారు. తర్వాత చాలా కాలం వరకు స్వామివారి దర్శనం నాకు లభించలేదు. 1961 సంవత్సరం జూన్ 15వ తేదీన స్వామి నాకు చిలుకలూరిపేటలో పునర్దర్శనం ప్రసాదించారు. మీరు నాకు యోగ దీక్షను ఇవ్వలేదే అని నేను స్వామిని అడగ్గా, స్వామి మీ గురు శిష్యులు కొన్ని జన్మలుగా గురు శిష్యులుగా వస్తున్నారు, అది భిన్నము అని చెప్పారు. అప్పటికి ఆయనకు కొద్దిగా బోధకాలు కనిపిస్తోంది. తర్వాత 1965వ సంవత్సరం 66వ సంవత్సరాలలో చీరాలలో నాకు ఆయన కనిపించారు. బాగున్నావా అని అడిగారు. నేను నమస్కారం చేశాను. వారు చిరునవ్వు నవ్వి నాకు కాల్చుకోవటానికి సిగరెట్టు ఇచ్చారు. మనం చీరాలలోనే ఉందామా అని అన్నారాయన. నేను అప్పుడు త్రిపురాంతకంలో వైద్యం చేస్తున్నాను. ఏ కారణము లేకుండానే తర్వాత నేను చీరాల నివాసినయ్యాను. అప్పటి నుంచి స్వామివారితో నాకు పూర్తి పరిచయం ఏర్పడింది. నేను అప్పుడప్పుడు స్వామిని ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే తాను చిత్తూరు జిల్లా వాసినని, కొంతకాలం కడపలో ఉన్నానని, ఎక్కువ కాలం రమణాశ్రమంలో గడిపానని,
రమణ మహర్షి దర్శనం అంటే తనకు చాలా ఇష్టమని, తనను రమణానంద అని పిలిస్తే సంతోషిస్తానని చెప్పారాయన. శ్రీ చీరాల కృష్ణమూర్తి గారికి వారు సుపరిచితులు. స్వామి ఏమి కోరితే అదల్లా కృష్ణమూర్తి గారు సమకూర్చేవారు. ఎక్కువగా కాఫీ, భోజనం ఇస్తుండేవారు. ఒకప్పుడు వారు శ్రీవారిని ఏమైనా చెప్పమని వెంబడించారట. శ్రీవారు దుర్గంధభరిత భూయిష్టమైన నీరు తాగుతూ కృష్ణమూర్తి గారిని కూడా తాగమన్నారట. ఆయన తాగలేకపోయారట. అప్పుడు శ్రీవారు చిరునవ్వు నవ్వి ఇంటికి వచ్చారట. తర్వాత కొన్నాళ్లకు కృష్ణమూర్తి గారికి జబ్బు చేసి మరణించారు. ఆయన మరణించటానికి 3 రోజుల ముందుగానే స్వామి ఇంకా కృష్ణమూర్తి గారు 3 రోజుల కంటే బ్రతకరు అని చెప్పారు. నేను నా అనుభవంలో స్వామివారి మహిమను ఒకదానిని చూశాను. నా శరీరం బలహీనమై ఎన్ని మందులు తిన్నా స్వస్థత చేకూరటం లేదు. ఒకరోజు నేను స్వామి దగ్గరకు వెళ్ళి నా సంగతి చెప్పుకున్నాను. ఆయన ఒక చుట్ట నాకిచ్చి కాల్చమన్నారు. అది తాగగానే నా గుండెల్లో నొప్పి తగ్గి నాకు మంచి ఆరోగ్యం చేకూరింది. శ్రీవారు సహజంగా వారి చేతి గుండా ఏదైనా ఇస్తే ఆ రోజు ఆ వ్యక్తికి అక్కర తీరేటంత డబ్బు వస్తుంది. ఇది నా అనుభవం. ఒక్కొక్కప్పుడు స్వామి పరీక్షలు కూడా పెడుతుంటారు. అవి తట్టుకోవటం కొంచెం కష్టం. శ్రీ కృష్ణమూర్తి గారు ఇది వరకు స్వామిని చూసుకున్న విధంగా శ్రీ రామారావు గారు కూడా వారి సేవ యందు నిమగ్నులై శ్రీవారిని దైవస్వరూపులుగా పూజిస్తున్నారు. శ్రీవారు యోగసిద్ధులు, అనిమాది అష్టైశ్వర్య సంభూతులు, పూర్ణయోగులు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో మిగిలే ఉంటాయి. కనుక ఇప్పటికి నాకు తెలిసిన వాటితో ఇక ముగిస్తున్నాను అని రాశారు ఆ లేఖలో. 9వ నెల 3వ తారీఖు 1974 సంవత్సరంలో చీరాలలో శ్రీ స్వామివారి ఆరాధన జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబరు 3వ తారీఖు 1974 సంవత్సరమున చీరాలలో శ్రీ స్వామివారి ఆరాధన జరిగింది. ఆ రోజు వేటపాలెం వాస్తవ్యులు, అనేక సత్పురుషుల సేవ చేసిన వారు అయిన శ్రీ రాజుపాలెం రామచంద్రారావు గారు నాకు ఒక క్రొత్త సమాచారం తెలియచేశారు. కొంతకాలం క్రిందట శ్రీ రామచంద్రారావు గారు పశుమలై స్వామి అని కీర్తి పొందిన శ్రీ లలితానందులు అనే సిద్ధపురుషుల సేవా సాంగత్యాలను పొందిన భాగ్యశాలి. ఒకసారి శ్రీ లలితానందులు శ్రీ రామచంద్రరావు గారితో ఇలా అన్నారట: మీ ఊళ్ళో రోడ్ల మీద తిరుగుతూ ఉండే బోధకాలు స్వామి చాలా గొప్పవారు, సిద్ధపురుషులు. ఆయనే ఆ ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో చాలామంది రోగాది బాధలతో అలమటించేవారు. ఆయన వల్లనే ఆ ఊరు అంత మాత్రంగా నిలిచింది అని అన్నారట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ్ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త కీ జై. జై సాయి మాస్టర్.